హలో అందరికీ ఈరోజు అయితే నేను గుత్తి వంకాయ కర్రీ చపాతి పుండుకూర పప్పు చేస్తున్నాను. ఇంకా పుండుకూర పప్పులోకి అయితే అన్నం కూడా ఉంటుంది. ఇంకా సేనబేల పప్పుతో చేస్తున్నా. పుండుకూర పప్పు చాలా టేస్ట్ ఉంటుంది. ఇవైతే సేనబేల పప్పు కందులు అయితే నానబెట్టి ఇట్లా ఇసిరినారు ఇసురాయితో. ఇవి సేనబేల పప్పుకి. ఇక్కడైతే వంకాయలు అలాగే టమోటా బుడ్డనిత్తనాలు కూడా ఉన్నాయి. అన్నీ రెడీగా ఉన్నాయి. ఉల్లిగడ్డలు కూడా ఉన్నాయి. దీంట్లో అయితే ఉప్పు వేసేసి పెట్టేసినాను, ఎందుకంటే వంకాయకి కడగడానికి. అలాగే నిన్న నైట్ అయితే మురుకులు కూడా వేసేసిన, ఎందుకంటే చల్లగుండి వాతావరణం మా పిల్లల కోసం అనేసి స్కూల్కి స్నాక్స్కైనా వచ్చినప్పటిని అన్నం పప్పు లేకైనా బాగుంటాయి, అందుకని మురుకులు కూడా వేసేసినాను. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు టమాటా పళ్ళు అయితే కట్ చేసేస్తా, వంకాయలు అయితే తర్వాత కట్ చేసేస్తా. ఇప్పుడు ఇది మా బాబుకి మా పాపకి క్యారేజ్ కట్టియాలి. మధ్యాహ్నం వాన పడుతుందని చల్లగా ఉంటుంది అనేసి ఇంకా పొద్దున్న టిఫిన్ ఒకటి తినేసిపోయినారు. అందుకని మధ్యాహ్నానికి గుత్తి వంకాయ కర్రీ వేడివేడిగా చపాతి పంపించేస్తాను. ఇప్పుడైతే ఉల్లిగడ్డ కట్ చేసేస్తా. ఇలా పొడుగు ఉంటేనే బాగుంటుంది, తిరువాతలో తొందరగా మగ్గిపోతాయి, అందుకని. ఉల్లిగడ్డలు అయితే కట్ చేసేసిన, ఇంకా టమాటాలు అయితే కట్ చేసేస్తా. ఇట్లా మెత్తగా ఉన్న టమాటాలు తీసుకున్నా అంటే తొందరగా మగ్గిపోతాయి నూనెలో. కర్రీ కూడా బాగా గ్రేవీగా వస్తుంది. టమాటాలు కూడా కట్ చేసేస్తే ఇట్లనే. ఇంకా ఇప్పుడైతే వంకాయ టమాటా కట్ చేసేసినాను. ఇప్పుడైతే వంకాయలు అయితే కట్ చేస్తున్నాను. ఇట్లా నేత ఉన్నట్టు తీసుకున్నట్టు తొందరగా మగ్గిపోతుంది వంకాయకి కూడా. ఇంకా వంకాయలు అయితే అన్నీ కట్ చేసిన, ఇంకా పెన్నం పెట్టేసి బుడ్డలు కూడా వేయించేస్తాను. ఇప్పుడైతే బాల పెట్టేసిన, బాలలో కొంచెం నూనె కూడా వేసేసినాను. ఒక దిక్కు అయితే పెన్నం కూడా పెట్టేస్తా. నూనె నిన్న మురుకులు వేయించిన అట్లే పెట్టేసిన నూనె, అందుకని అదే నూనెలో వేసేస్తాను. ఈ తిరుతలు అయితే బుడ్డలకు పెన్నం పెట్టేసిన, ఇప్పుడు తీస్తా. ఇక్కడైతే పెన్నం కూడా బాగా వేడైపోయింది, బుడ్డలు కూడా వేయించేస్తా. గ్రేవీగా ఉంటే దీంట్లో కలర్ రైస్ అయినా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. కానీ నేను చపాతీ అయితే బాగా టేస్ట్ ఉంటుందని చపాతీ చేస్తున్నా. ఇంకా ఇవి దూరం వేయాలి. ఒక 5 నిమిషాలు అయితే టైం పడుతుంది. అంత లోపల బుడ్డలు కూడా ఏం చేస్తాను నేను. బాగా ఇట్లా వేయించుకోవాలి. ఇట్లా వేయించుకున్నామంటే నీళ్ళు తక్కువ వేసి బాగా మగ్గిపోతే నూనెలైనా మగ్గబెట్టుకోవచ్చు. మనకి టమోటా ఉల్లిగడ్డ నీరు ఉంటుంది కదా, టమోటా నీరు ఉంటుంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా పొడి అవన్నీ ఉంటాయి కాబట్టి తొందరగా మగ్గిపోతుంది వంకాయ. ఇట్లా వేయించుకోవాలి. పచ్చిగా మళ్ళీ అంత టేస్ట్ ఉండవు వంకాయ. ఇట్లా నూనెలు వేయించుకున్నామంటే చేదు గీది ఏమి ఉండదు. ఇట్లా వేయించుకోవాలి. వంకాయ కూడా బాగా మెత్తగా మగ్గిపోయింది. లేత వంకాయలు తీసుకుంటేనే గుత్తి వంకాయకి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా ఇక్కడైతే బుడ్డలు కూడా వేయించి పెట్టేసిన. ఇప్పుడైతే వంకాయకి కొంచెం నూనె కూడా పోసేసిన. నూనె అయితే బాగా వేడి కావాలి. ఇంకా ఉల్లిగడ్డ కరివేపాకు టమోటా అన్నీ వేసేస్తా.
ఒక 2 నిమిషాలు నూనె వేడి కావాలి. నూనె అయితే బాగా వేడైంది. ఉల్లిగడ్డ వేసేసిన. ఉల్లిగడ్డ అయితే కొంచెం దూరం వేగాలి. దీంట్లోకి అయితే తొందరగా మగ్గిపోతుంది. పసుపు ఉప్పు వేసేస్తా. ఉప్పు ఇప్పుడైతే ఇది కలిపేస్తా. ఎందుకంటే పసుపు ఉప్పు తొందరగా మగ్గిపోతుంది, ఎర్రగా కూడా అవుతుంది ఉల్లిగడ్డ, అందుకని. అలాగే బుడ్డలు, దాంట్లో సాల్ట్ వేసిన, అందుకు కొంచెం వేస్తున్నా సాల్ట్. ఇదైతే పేస్ట్కు కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఉంది, మిక్సీ పట్టి పెట్టినాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టి పెట్టినది ఉంది, ఒక దీంట్లోకి వేసేస్తా. ఇక్కడైతే 2 టమాటా కూడా తీసుకున్నాను. టమాటా కూడా కట్ చేసి దీంట్లోకి వేసేస్తా. కరివేపాకు ఇదైతే ఒకసారి కలిపేద్దాము. ఇదైతే ఇంకా కొంచెం త్వరగా కావాలి. నేను అంత లోపల అయితే ఇదైతే పేస్ట్ పట్టుకొచ్చుకుంటాను. టమోటా బుట్టలు కారం వేసినది. ఉల్లిగడ్డ అయితే బాగా దూరగా ఎగిపోయింది, ఇట్లా మగ్గిపోవాలి. ఇంకా ముందుగా కట్ చేసుకున్న చిన్న ఒక 2-3 టమాటాలు ఇదైతే ఒకసారి కలిపేస్తాను. టమాటా అయితే ఒక 2 నిమిషాలు మగ్గిపోవాలి. మూత వేసేసి ఒక 2 నిమిషాలు అయితే పెట్టేసుకున్నా. ఒకసారి అయితే చూసేద్దాం. బాగా మగ్గిపోయింది. ఇంకా ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలు, అట్లనే నేను ఇంకా ముందుగానే చెప్పిన కదా, 2 టమోటాలు బుడ్డలు పేస్ట్ పట్టేసిన, కొన్ని నీళ్ళు వేసేసి ఇదైతే ఒకసారి పెద్ద మంట మీద పెట్టేసి ఒకసారి అయితే కలిపేస్తాను. ఇప్పుడైతే వానలు ఎక్కువ పడుతున్నాయి, అందుకు వేడివేడిగా చేసుకొని తింటేనే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, పిల్లలకైతే చాలా మంచిది. ఎప్పుడెప్పుడు చేసి పెట్టాలి, అందుకని ఇంకా నేనైతే ఇట్లా చేస్తా వేడివేడిగా. ఇంక ఇవైతే టమోటా ఉల్లిగడ్డ అవేం అస్సలు పిల్లలకు కూడా కండవు, అంత మగ్గిపోతుంది వంకాయ కూరలో. ఇంక ఇప్పుడైతే ఇది వేసేసిన, టమోటా కూడా వేసేసిన. ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు అయితే అయిపోయింది. వంకాయ అయితే బాగా మగ్గిపోయింది. ఇంకా నీళ్ళు కూడా అవసరం లేదు. ముందుగా పట్టుకునే బుడ్డలు టమాటాలు అయితే మిక్సీ పట్టుకునే పేస్ట్ అయితే దీంట్లోకి వేసేస్తా. మనకి పేస్ట్ దండిగా ఉంటేనే బాగా చపాతీకి అన్నంలోకైనా బాగుంటుంది. కొంచెం బుడ్డలేసి అట్లా చేసుకున్నా అంటే నంచుకోవడానికి అన్నంలో కడుపుకోవడానికైనా కూడా రాదు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదైతే ఒకసారి కలిపేసుకున్నాము.
ఇదైతే కలిపేసి సిమ్లో పెట్టేసుకుంటా ఒక 5 నిమిషాలు, ఎందుకంటే పచ్చి వాసన పోయేంత వరకు పోతుంది. అందుకని దీంట్లోనే పేస్ట్ ఉన్నాయి, దీంట్లోనే కొన్ని నీళ్ళు వేసేసి పోసేస్తున్నా. ఇప్పుడైతే ఒక్కసారి ఇట్లా కలిపేస్తా. ఉప్పు గిప్పు చూసుకోవాలంటే ఇప్పుడు చూసుకోవచ్చు, లేదంటే తినేటప్పుడైనా వేసుకోవచ్చు. ఉల్లిగడ్డలు టమాటాలు అవి ఏమి కాంటావు, మనం గ్రేవీగా చేసుకుంటే బాగుంటుంది. ఉప్పు అయితే కొంచెం తక్కువ ఉంది, ఎందుకంటే మళ్ళీ చపాతీలో కూడా వేసినాను, అందుకని కొంచెం వేసేసి ఇంకా సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకుందామంటే ఇంకా గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది మనకి. సిమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే బుడ్డల పొడి వేసినాం కదా. వంకాయ కూర అయితే చూసేద్దాము. గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఒకసారి అయితే ఇట్లా నూనె పెట్టుకొచ్చేసింది కదా, మనకు వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది గ్రేవీగా. చల్లగా ఉంది వాతావరణం, అందుకని కారం అయితే కొంచెం ఎక్కువనే వేసిన. మనకు ఒక టమోటా ఒక ఉల్లిగడ్డ కూడా కానొస్తలేదు, అట్లా మగ్గిపోతుంది అనమాట. మనం సిమ్లో పెట్టి మగ్గించుకున్నామంటే బాగా టేస్ట్ ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే కర్రీ అయిపోయింది, ఇంకా చపాతీ చేసేస్తా. చపాతీ పిండి కూడా కలిపేసిన, అలాగే గుండ్లు కూడా పెట్టేసిన. ఇంకా టైం అవుతుంది, మా బాబుకి స్కూల్కి క్యారేజ్ కట్టేయాలి. ఇంకా పెన్నం కూడా పెట్టేస్తా. అంత లోపల అయితే చపాతీ కూడా గుండ్లు కూడా వేసి పెట్టేసిన, ఇంకా తిక్కేస్తాను. నేనైతే చపాతీలు తిక్కేసినాను, ఇంకా కాలుస్తున్నాను. ఆశీర్వాద్ పిండి తీసుకున్నాను నేను. ఇట్లా ఒత్తొత్తి కలుసుకున్నామంటే ఆయిల్ బాగా చపాతీకి పడుతుంది, పొంగుతుంది కూడా. ఇట్లా ఒత్తొత్తి కాడలు ఇట్లా మొత్తం మొత్తం కాలిపోతుంది, లోపల కూడా పచ్చి పిండి ఉండకుండా చపాతీ బాగా కాలుతుంది. ఇంకా నేనైతే చపాతీలు మొత్తం ఇట్లనే కాల్చేస్తాను. గుత్తి వంకాయ కూర వేసిన, అలాగే చపాతీ అయిపోయింది. ఇంకా మా బాబుకి అయితే క్యారేజ్ కూడా కట్టించేసినాను. ఇంక ఇప్పుడైతే పుండుకూర పప్పుకి సేన్బ్యాలు పెట్టేసినాను కడిగేసి. ఇంక ఇక్కడైతే పుండుకూర పచ్చిమిరపకాయలు కూడా వేసి ఒలిచి పెట్టేసినాను. ఇంకా పప్పు ఉడికిన తర్వాత పుండుకూర పసుపు ఉప్పు కారం ఏమో మర్చిపోయినా, అన్నీ వేసేసి పెట్టేస్తాను. ఇంకా బెల్లం అయితే ఉడకాలి వేసింది. ఇంకా పుండుకూర పచ్చిమిరపకాయలు వేసేసి పెట్టేస్తా. ఇంకా అలాగే ఉప్పు కూడా వేసేస్తా. ఇదైతే ఒకసారి కలిపేస్తా. ఇట్లా కలిపేసి పెట్టేసి ఒక ఉల్లిగడ్డ అయితే కట్ వేసేస్తా. ఒక ఉల్లిగడ్డ, ఇంకా పప్పు అయితే బాగా ఉడకబట్టింది. ఇంకా ఒక ఉల్లిగడ్డ వేసేసిన. ఇట్లా శనగ పప్పులకి మెంతకూర టమోటా ఏం లేకుండా ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు ఇట్లా పుండుకూర పెట్టి చేసినామంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా గట్టిగా ఉండాలి పప్పుకైతే, అందుకే కొన్ని తగినన్ని నీళ్ళు పోసేసి ఇట్లా పెట్టేసినాను. ఇంక ఇప్పుడైతే కుక్కర్కి మూత పెట్టేసి ఒక 4 విజిల్ వచ్చేంత వరకు పెట్టించుకుందాం. ఎందుకంటే సేమియాల పప్పు, అందుకని కొంచెం బాగా ఉడికితే టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక 4 విజిల్ అయితే సేమియాల పప్పు కూడా రెడీ అయిపోతుంది. ఇంకా కుక్కర్కి కూడా మూత పెట్టేసినాను. ఇప్పుడైతే విజిల్ కూడా పెట్టేసిన, పెద్ద మంట మీదనే పెట్టేసి ఒక 4 విజిల్ అయితే మనకి పుండుకూర పప్పు రెడీ అయిపోతుంది.
ఇదైతే పప్పు పుండుకూర పప్పు అయితే ఒక విజిల్ వచ్చింది, ఇంకా 3 విజిల్ వస్తే ఇంకా పుండుకూర పప్పు కూడా రెడీ అయిపోతుంది. వంటలు అన్నీ అయిపోయినాయి, ఒకసారి అయితే చూసేద్దాం రండి. వేడి వేడి అన్నం, అలాగే గుత్తి వంకాయ కర్రీ, ఇదైతే సేమ్ బెల్లతో పుండుకూర పప్పు. గట్టిగా ఇట్లా ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది, అందుకని ఈరోజు ఇట్లా గట్టిగా చేసేసినాను. ఇట్లా దీంట్లోకి ఎల్లిపాయ కారం కూడా ఉంది, ఎల్లిపాయ కారం. ఇంకా వేడి వేడి అన్నం, గుత్తి వంకాయ కర్రీ. మా బాబాకి అయితే చపాతి, గుత్తి వంకాయ కర్రీ, క్యారేజ్ కూడా కట్టించేసినాను. ఇంక ఈరోజు అయితే ఇవేనండి వంటలు. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.